ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో టుడే డివోషన్కు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము వాక్యము చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తనలు 9వ అధ్యాయము 1-2 వచనాలు వినండి. నా పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాను సన్నుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ప్రియులారా, చదవబడిన ఈ యొక్క లేఖన భాగము కీర్తన 9వ అధ్యాయము 1-2 వచనాలు. ఇది విజయానంద కీర్తన, విజయ ఆనందముతో పాడదగిన కీర్తన. ఈ విజయము దేవునిదే కాబట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించాలి. దేవుని పట్ల మన ఆనందాన్ని వెల్లడించే 4 మాటలు లేక 4 సత్యాలు ఈ యొక్క మొదటి 2 వచనాల్లో వ్రాయబడ్డాయి. అదేంటో జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1 స్తుతిస్తాను, నెంబర్ 2 ప్రసిద్ధి చేస్తాను, నెంబర్ 3 సంతోషిస్తాను, నెంబర్ 4 కీర్తిస్తాను. దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి? కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయముతో. మన హృదయాలు ఎక్కడ ఉన్నాయి ప్రియులారా? మన హృదయాలు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాయి. అలాంటి హృదయంతో మనము దేవుని స్తుతించినప్పుడు దేవుని దీవెనలు పొందుకోలేము. దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతించడం ద్వారా జరిగే ఫలితాలు, వచ్చే లాభాలు, వచ్చే విజయాలు ఎన్నెన్నో. దేవుని స్తుతించడం ద్వారా ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మారుతాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తున్నావో, ప్రతికూల పరిస్థితుల్లో ఉండి నిరాశ, నిస్పృహకు గురి అవుతున్నావో, బలహీనంగా జీవిస్తున్నావో, అపజయాల వైపు నడిపింపబడుతున్నావో నీకు బాగా తెలుసు ప్రియులారా. అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా జరిగే విజయము, జరిగే లాభము ఏంటో తెలుసా? యెరికో ప్రజలు వారిని జయించడానికి యెహోషువ నాయకత్వంలో బయలుదేరారు. అప్పుడు దేవుని మహా ప్రజలు, దేవుని జనాంగం చేసిన పని ఏమిటంటే దేవుని స్తుతించారు. కేవలం దేవుని స్తుతించడం ద్వారా యెరికో గోడలు కూలిపోయాయి. స్తుతి ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మారిపోయాయి ప్రియులారా. దేవుని బిడలకు విజయం కలిగింది. ప్రజలు దేవుని స్తుతించారు. ఈ విజయము దేవునిదే ప్రియులారా. అందుకోసమే కీర్తనకారుడు అంటున్నాడు, నేను స్తుతిస్తాను. రెండోది, నేను ప్రసిద్ధి చేస్తాను. మన జీవితంలో ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చేయవలసింది దేవుణ్ణి ప్రసిద్ధి చేయాలి. మూడోది సంతోషించాలి. అదే మాట వ్రాయబడింది కీర్తన 9:2లో, మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. సంతోషించి హర్షించుచున్నానని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా. దేవుని వాక్యాన్ని బట్టే మనకు సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని బట్టే హర్షిస్తాం. దేవుని వాక్యము లేకుండా మానవుడు పరిపూర్ణమటి సంతోషాన్ని, పరిపూర్ణమటి ఆనందాన్ని పొందుకోలేడు. అంటాడు, నేను కీర్తిస్తాను. దేన్ని బట్టి కీర్తిస్తాడు అనగా అంటున్నాడు, మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నానని చెబుతూ అక్కడ ఆగిపోలేదు, ఇంకా ముందుకెళ్తూ అంటాడు, నీ నామమును కీర్తించెదను. దేవుని నామాన్ని కీర్తించడం ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. కుటుంబాలతో దేవుని నామాన్ని కీర్తించండి. బిడ్డలతో కలిసి దేవుని నామాన్ని కీర్తించుడి. భార్యాభర్తలు కలిసి దేవుని నామాన్ని కీర్తించుడి. సంఘంగా కలిసి దేవుని నామాన్ని కీర్తించుడి. మీ బంధువులతో కలిసి దేవుని నామాన్ని కీర్తించుడి. కీర్తించడం ద్వారా మీకు సంతోషము, ఆనందము, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అంటున్న మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమైన తలంపుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలనైనా. మీ లేఖనాలలో ఎంత గొప్ప సంతోషము, ఆనందం ఉంటుందో, జయం ఉంటుందో, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా ఎలా మీరు మారుస్తారో ఈరోజు నైనా ఈ డివోషన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.